మనం గనక యుద్ధం చేస్తే పాకిస్తాన్‌కి బంగ్లాదేశ్ వెనకాల ఉంది, చైనా పక్కన ఉంది. కాబట్టి ఏమైనా చేసేస్తది. ఇయన్నీ ఊహాజనితమైనటువంటివి. బంగ్లాదేశ్ సైన్యానికి అంత పోరాడేటటువంటి నాలెడ్జ్ ఏం లేదు. ఎందుకంటే ఆళ్ళకెప్పుడు యుద్ధాలు అలవాటు లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఇప్పించాం స్వాతంత్రం. ఆనాటి నుండి ఈనాటి వరకు వాళ్ళు ఎవరితో యుద్ధాలు చేస్తారు? కనీసం మనోళ్ళకైతే మన సైన్యానికి తీవ్రవాదులను కాల్చే అలవాటు ఉంది. పాకిస్తాన్‌తో గొడవ పడే అలవాటు ఉంది. మన నక్సలైట్లతో యుద్ధం చేసే అలవాటు ఉంది. వాళ్ళెవరితో చేసి చస్తారని బంగ్లాదేశ్ వాళ్ళకి? ఇంకా మయన్మార్ సైన్యానికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే అరకాన్ ఆర్మీ అని ఇతర రకరకాల గ్రూపులతో తాగదా వీళ్ళకేం చచ్చుద్దని రోజు అట్టించుటి వచ్చి భారతదేశంలో టిఫిన్ చేసి పోతుంటారనమాట. అదే సందర్భంలో వస్తుంటే వాళ్ళకి అడిగి ₹4 డబ్బులు వసూలు చేసుకోవడం, లేకపోతే కనుక అందులో నుంచి వీళ్ళు తీసుకెళ్ళి ఆ సామాన్లో సిగరెట్లు తీసుకోవడం, మందు తీసుకోవడం చేసే దరిద్ర బ్యాచ్ అది. వాళ్ళు వచ్చి పీకేది ఏమీ లేదు, పెద్ద సీన్ ఏం లేదు, వాళ్ళ దగ్గర సైన్యం లేదు పెద్దగా. ఇది రెండవది పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాంట్లో 4 గ్రూపులు తెచ్చినాయి అక్కడ. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడ పాకిస్తాన్కి 30 ఏళ్ల సమస్య వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఒక పక్కన రెడీలో ఉన్నారు. యుద్ధానికి కనుక మనం దిగితే ఆఫ్ఘనిస్తాన్ బ్యాచ్ వచ్చి ఆ మెక్మోహన్ రేఖ వదిలేసి ఆ పక్కన ఉన్నటువంటి పఖ్తూన్లు పఠాన్లు ఉండే ప్రాంతం అంతా అది లాక్కుపోద్ది. బెలూచిస్తాన్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించేసుకుంటారు. సింధు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించేసుకుంటారు. పాకిస్తాన్ మన దగ్గరకు వస్తే బొక్కబోర్లా పడాల్సి ఉంటుంది. చైనా ఆయుధాలు ఇస్తుంది కానీ ప్రత్యక్షంగా ఇచ్చే ధైర్యం చేయదు. అదే సందర్భంలో చైనా యుద్ధంలోకి దిగదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. కాబట్టి పాకిస్తాన్ మీద గెలవడం పెద్ద కష్టం కాదు. కానీ గెలిచి ఏం చేసుకోవాలి దాన్ని? అదే పెద్ద సమస్య.